హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అతిథి సేవ అనే మరో కథను వినేద్దామండి. పూర్వం అహుకి అహుకుడు అనే బిళ్ళ దంపతులు అరణ్యంలో నివాసం ఏర్పరచుకొని భక్తితో శివుని ఆరాధిస్తూ ఉండేవారు. ఒకనాడు సాయంకాలం అయ్యేసరికి ఓ ముసలివాడు చంకమూటతో కర్రపాటు వేసుకుంటూ తడబడు అడుగులతో వారింటి ముందుకొచ్చాడు. అయ్యా, అడవిలో దారి తప్పాను. పొద్దుగూకితే కళ్ళు కనిపించవు. ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారగానే నా దారిని నేను పోతాను. మీ ఇంట్లో కొంచెం ఆశ్రమం కల్పించండి అన్నాడు. బిల్లుడు, అయ్యా, నాది చిన్న పూరి గుడిసె. అందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంది. మేం భార్యాభర్తలం ఇద్దరం ఉన్నాము. మరొకరికి చోటు లేదు. మీరు మరో చోటు వెతుక్కోండి అన్నాడు. ముసలివాడు, బాబూ, చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను. కాళ్ళు లాగేస్తున్నాయి. దూరంగా క్రూర జంతువుల అరుపులు వినబడుతున్నాయి. ఆకలి వేస్తోంది. మరో అడుగు కూడా ముందుకేయలేను అంటూ అక్కడే చతికిలబడిపోయాడు. బిల్లుడు, చెప్పేది నీకు కాదా? ఇక్కడ చోటు లేదంటే వినిపించుకోవేం? ఉండటానికి వసతి లేదు. పో పో అంటూ కసురుకున్నాడు. ముసలివాడు, అయ్యో, ఎంత కానికాలం వచ్చింది. పొద్దుపోయి ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్ళగలను? సరే, ఏం చేస్తాను, అలాగే పోతాలే అంటూ బాధపడుతూ బయలుదేరాడు. బిల్లుని భార్య, పాపం ముసలివాడు, కళ్ళు కనిపించవు. చీకట్లో దారి తప్పి ఎటన్నా పోతే ఏ క్రూర జంతువులో మింగితే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. పైగా గడపలోకి వచ్చిన అతిథిని పొమ్మనటం ధర్మం కాదు. ఎలాగో అలా సర్దుకుందాం, ఉండని అంది. విధిలేక బిల్లుడు సరే అన్నాడు. అందరి భోజనాలు అయిన తరువాత ఆహుకి, నేనలా చెట్టు కింద చేరి ఎలాగో ఈ రాత్రి గడిపేస్తాను. మీరు ఇద్దరూ ఈ గిడుసెలో పండుకోండి అంటూ బయలుదేరింది. బిల్లుడు, అదేం అన్నమాట? ఆడదానివి బయట ఒంటరిగా ఎలా ఉంటావు? ముసలాయన నా చోట్లో పడుకుంటాడు. నీవు ఎప్పటిలా నీ చోట్లో పడుకో. నేను ఆ చెట్టు కింద నిలబడి క్రూరమృగాలు రాకుండా మీకు కాపలా ఉంటాను అంటూ ధనుర్బాణాలు అందుకుని బయట నిలబడి కాపలా కాయసాగాడు. తెల్లవారుజామున నిద్రమత్తులో జోగుతున్న బిల్లుని పైన ఒక పులి దూకి చీల్చి చంపేసింది. ఆహుకి భర్త మరణానికి బాధపడుతూ చితిపేర్చి భర్త శవాన్ని చితిపై చేర్చి అగ్ని అంటించి భర్తతో పాటు తను సహగమనం చేయడానికి తయారైంది. ముసలివాడు శివుడుగా మారిపోయి, అమ్మా, మీ అతిథి మర్యాదలకు, నీ పాతివ్రత్య మహిమకు ఎంతో ఆనందిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. ఆహుకి, స్వామి, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నాకే కోరికలు లేవు అంది. శివుడు, అమ్మా, అతిథి సేవా ఫలితంగా నీ భర్త మరుజన్మలో రాజకుమారుడిగాను నీవు రాకుమారిగాను జన్మిస్తారు. నేను హంసనై మీ ఇద్దరి మధ్య రాయబారం నడిపి మిమ్మల్ని దంపతులుగా చేస్తాను అంటూ ఆశీర్వదించి మాయమైపోయాడు. ధన్యురాలను అంటూ ఆహుకి చితిపైకెక్కింది. అలా మరణించిన ఆ భిల్ల దంపతులే నలుడుగాను దమయంతిగాను జన్మించారు. వారి మధ్య హంసగా మారి శివుడే రాయబారం నడిపి వారిని మరలా ఒకటిగా చేశాడు. వారే నలదమయంతులు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. మాయమైన లక్ష్మీదేవి అనే మరో కథను వినేద్దామండి. సుందరపురంలో సుబ్బారాయుడనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఇతను మహాపిసినారి. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ ఆ గ్రామంలో వాళ్లను పీడించుకు తినేవాడు. ఈ విధమైన మాయలు మోసాలతో సుబ్బారాయుడి ఇనపెట్టె నిండిపోయింది. బోల్డంత డబ్బు నగలు కూడబెట్టాడు. ఈ ఊర్లోనే భూషణం అనే రైతు అతని కూతురు పెళ్లికని కొంత డబ్బు సుబ్బారాయుడి దగ్గర తీసుకున్నాడు. గడువు దాటిపోయింది. రాసుకున్న కాగితాలపై అంకెలు మారిపోయాయి. దాంతో సుబ్బారాయుడు అక్రమంగా భూషణం సొంత ఇంటిని ఆక్రమించుకున్నాడు. అక్కడ నిలువ నీడలేని భూషణం పక్క గ్రామంలో ఉంటున్న మిత్రుడి ఇంటికి చేరాడు. ఓ రోజు సుబ్బారాయుడు తన ఇనప్పెట్టె ముందర ఆదమరిచి నిద్రపోతున్నాడు. సమయం 12 గంటలు దాటుతుంది. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు అనే పిలుపు వినబడటంతో తుల్లిపడి లేచాడు. ఎదురుగా సాక్షాత్తు మహావిష్ణువు. ఆ సుందర రూపం చూడంగానే సుబ్బారాయుడు నమ్మలేకపోయాడు. ఏమిటి భక్తా, ఆశ్చర్యపోతున్నావు? నేనే విష్ణువుని అన్నాడు మహావిష్ణువు చిరునవ్వుతో. మహానందభరితుడైన సుబ్బారాయుడు ఒక్కసారిగా మహావిష్ణువు కాళ్ళ మీద పడిపోయి, స్వామి, ఇంతకాలానికి ఈ దీనభక్తుడి మీద కనికరం కలిగినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు. ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నాను భక్తా, ఇవాళ్టికి తీరిక కుదిరింది అంటూ పాదాల మీద పడిన సుబ్బారాయుడిని లేవదీశాడు. వచ్చిన వారెలాగూ వచ్చారు, మరి తమరితో పాటు లక్ష్మీదేవి తల్లిని తీసుకొచ్చుంటే ఎంతో బావుండు అన్నాడు సుబ్బారాయుడు భక్తిగా దండం పెట్టి.
భలే వాడివి భక్త. అసలు లక్ష్మీదేవి ఎప్పుడో నన్నొదిలి నీ దగ్గరకు చేరుకుంది. నా సతీమణితో కాస్త ఏకాంతంగా గడిపి చూసిపోదామనే నేనొచ్చింది అన్నాడు విష్ణువు. అమ్మమ్మ, ఎంత మాట స్వామి! లక్ష్మీదేవి తల్లి నా దగ్గర ఉండటమా అన్నాడు ఆశ్చర్యంగా. అవునయ్యా భక్త, నీ ఇనప్పెట్టెలోనే ఉందిగా లక్ష్మీదేవి అనేసరికి ఆహా, అర్థమైంది స్వామి అన్నాడు సుబ్బారాయుడు. మరి నీ ఇనప్పెట్టె తెరిస్తే మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుంటాం అన్నాడు విష్ణుమూర్తి. చిత్తం స్వామి, లక్ష్మీదేవి తల్లితో చెప్పి ఇంకా నా సంపదన పెరిగేటట్టు చేయి స్వామి అంటూ ఇనపెట్టె తాళాలు తీసి గదిలోంచి బయటకు వచ్చి ఎంత అదృష్టవంతుణ్ణి అనుకుంటూ వాకిట్లో కూలబడ్డాడు. అలా కాసేపు ఉండేసరికి కునికిపాట్లు రాసాగాయి. అలాగే నిద్రపోయాడు. తెల్లవారి మెలకువ వచ్చి చూడంగానే అక్కడ విష్ణుమూర్తి లేడు, ఇనప్పెట్టెలో లక్ష్మీదేవి లేడు. ఖాళీగా ఇనప్పెట్టెని చూడంగానే గుండె ఆగిపోయి పడిపోయాడు సుబ్బారాయుడు. ఎన్నో మోసాలు అన్యాయాలు చేసి కూడబెట్టుకున్న ధనమంతా విష్ణుమూర్తి పట్టుకుపోయాడు. ఇదేం మాయో అర్థం కాక లబోదిబోమంటూ విష్ణుమూర్తిని తెగ తిట్టసాగాడు. అసలు విషయం ఏమిటంటే భూషణం మిత్రుడు విష్ణు నాటకాల రాయుడు. భూషణానికి జరిగిన అన్యాయం అంతా విని సుబ్బారాయుడిని మోసం చెయ్యాలని మహావిష్ణువు గెడప్ వేసుకుని వచ్చి విచిత్రంగా మాయ చేశాడు. మహావిష్ణువు సుబ్బారాయుడు భక్తుడని భూషణం ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి ఆ వేషంలో మాయ చేశాడు. ఆ ధనంతో భూషణం, విష్ణు చక్కగా వ్యాపారం ప్రారంభించారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి బహుమతి అనే మరో కథను వినేద్దామండి. కొత్తపల్లి అనే ఒక గ్రామంలో రామయ్య, మల్లయ్య అనే రైతులు ఉండేవారు. వీరు ఎంతో స్నేహంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వ్యవసాయం చేసేవారు. రామయ్య అనే రైతుకు ఒక జత ఎద్దులు మాత్రమే ఉన్నాయి. దున్నుకోవడానికి కొంచెం పొలం కూడా లేదు. మల్లయ్యకు ఎద్దులు లేవు, కానీ కొంచెం పొలం ఉన్నది. రామయ్య, మల్లయ్య ఇద్దరూ ఒక మాట ప్రకారం రామయ్య ఎద్దుల సహాయంతో మల్లయ్య తనకున్న భూమిని దున్నుకుని విత్తనాలు చల్లి పొలం పండించుకొని వచ్చిన పంటను ఇద్దరూ సమానంగా పంచుకోవడానికి అంగీకరించారు. ఒకరోజు మల్లయ్య పొలం దున్నుతుండగా నాగలి భూమిలో చిక్కుకుపోయింది. వెంటనే నాగలిని కట్టిన ఎద్దులను విప్పి పారతో మట్టిని త్రవ్వి నాగలికి పైకి తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక చిన్న ఇనుప పెట్టె దొరికింది. ఆ పెట్టె నిండా బంగారం ఉంది. పట్టరాని సంతోషంతో ఆ పెట్టెను తిరిగి మట్టిలో కప్పిపెట్టి తన స్నేహితుడైన రామయ్య దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి వెంటనే వచ్చి ఆ పెట్టెను తీసుకోమన్నాడు. వెంటనే రామయ్య, నేను తీసుకోను, నీకు ఆ పెట్టె దొరికింది కాబట్టి అది నీదే అన్నాడు. కాదు కాదు, అది నీకు మాత్రమే చెందుతుంది అని మల్లయ్య అన్నాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. బంగారం ఉన్న పెట్టె ఇద్దరిలో ఎవ్వరూ తీసుకోవడానికి అంగీకరించలేదు. ఇంతలో ఈ విషయం రాజు దగ్గరకు వెళ్ళింది. నేను రాజును కాబట్టి ఆ బంగారం నాకు చెందాలి, ఎవరిది కాదు అని రాజు ఆ బంగారం చూడటానికి పొలానికి వచ్చాడు. రాజు పెట్టె మూత తీసి చూశాడో లేదో దాని నిండా పాములు బుసలు కొడుతూ పైకి వచ్చాయి. భయపడి రాజు తనని మోసం చేయటానికి ఇలా చేశారని రైతులను దూషించాడు. రాజు తిరిగి వెళ్ళి సైనికులను పంపి రైతులను చెరసాలలో పెట్టమన్నాడు. రైతుల దగ్గరకు వచ్చిన సైనికులకు రైతులు పెట్టెమూత తీసి చూపించారు. ఆ పెట్టె నిండా దగదగలాడుతూ మెరిసిపోతున్న బంగారం ఉంది. పాములు కనిపించలేదు. సైనికులు వెంటనే రాజుగారికి ఈ విషయం చెప్పారు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. పెట్టెలో అందరికీ బంగారం కనిపిస్తూ ఉంటే తనకు మాత్రం ఎందుకు పాములు కనిపిస్తున్నాయి అని ఆశ్చర్యపోయాడు. వెంటనే రాజుగారు తన రాజ్యంలోని పండితులందరినీ పిలిపించారు. జరిగిన విషయం పండితులకు చెప్పి రాజుగారు ఈ సమస్యకు పరిష్కార మార్గం చెప్పమన్నాడు. రైతులను రప్పించారు. పండితులు తీవ్రంగా ఆలోచించారు. మహారాజా, న్యాయం ప్రకారం ఆ పెట్టెలోని బంగారం రైతులకు చెందాలి. అందుకే మీకు ఆ పెట్టెలో బంగారం బదులు పాములు కనిపించాయి. ఇతరులకు, రైతులకు కూడా ఆ పెట్టెలో బంగారం కనిపిస్తుంది అని అన్నారు. దానికి రాజు, నిజమే, కానీ ఆ రైతులు ఇద్దరు ఎవరికీ వారు తమకు బంగారం వద్దంటున్నారు, అది ఎవరికి చెందాలి అని అడిగాడు. వెంటనే ఆ పండితులు రైతులను పిలిచి మీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు. దానికి రామయ్య అనే రైతు తనకు ఒక కొడుకు ఉన్నాడని చెప్పాడు. మల్లయ్య అనే రైతు తనకు ఒక కూతురు ఉందని వదిలిచ్చాడు. పండితులు, మహారాజా, సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ రైతుల పిల్లలకు ఇద్దరికీ వివాహం చేసి ఆ పెట్టెలో ఉన్న బంగారం పెళ్లిలో వధూవరులను ఆశీర్వదించి కానుకగా ఇవ్వండి అని అన్నాడు. పండితులు చెప్పిన పరిష్కార మార్గానికి రాజు ఎంతో సంతోషించి రాజగృహంలో పెళ్లికి ఏర్పాటు చేశాడు. వివాహం ఘనంగా జరిపించాడు.
వధూవరులను ఆశీర్వదించి బంగారం ఉన్న పెట్టెను బహుమానంగా ఇచ్చాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. అమ్మకానికో దేశం అనే మరో కథను వినేద్దామండి. అతి చిన్న దేశమైన ఐస్లాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ దేశంలోని బ్యాంకులన్నీ దివాలా తీశాయి. దాంతో ఈ దేశాన్ని ఎవరైనా కొనుగోలు చేసేవారుంటే ముందుకు రావలసిందిగా ఆన్లైన్ వేలంలో ప్రకటించారు. అయితే ఈ వేలం పెట్టిన వారెవ్వరన్నది తెలియలేదు. అసలు వేలం పెట్టే అధికారం ఆ పెట్టిన వారికి ఉందో లేదో తెలియలేదు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గ్రీన్లాండ్కు యూరప్ ప్రధాన భూభాగానికి మధ్య ఉత్తర యూరోప్లో ఉన్న చిన్న దేశమే ఐస్లాండ్. డెన్మార్క్ నుంచి 1904 ఫిబ్రవరి 1వ తేదీన స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం 1918 డిసెంబర్ 1న సార్వభౌమత్వం ప్రకటించుకుంది. 1944 జూన్ 17న గణతంత్ర దేశంగా అవతరించింది. ఐస్లాండ్ విస్తీర్ణం 1.3 లక్షల చదరపు కిలోమీటర్లు, జనాభా 3.20 లక్షలు. ఈ దేశానికి అధ్యక్షుడు ఓలాఫర్ రాగ్నర్ గ్రీమెన్, ప్రధాని గీల్ హాల్డ్. ఇక వేలం విషయానికి వస్తే కేవలం 99 పెన్నీలలో వేలం మొదలైంది. అది అలా అలా £1,00,00,000 దాటింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ మరోవైపు దేశంలోని బడాయి బాబులు కొందరు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఈ దేశంలోని కోటీశ్వరులలో ఒకరైన జాన్ జోహాన్సన్, ఆయన భార్య ఇంగిజోర్గ్ ఒక విలాసవంతమైన హోటల్లో విందు వినోదాలతో గడుపుతున్నారు. జోహాన్సన్ నేతృత్వంలోని గ్లిట్నెర్ బ్యాంక్ ఇక్కడ పౌరులను, వ్యాపార సంస్థలను నిట్ట నిలువునా ముంచేసింది. కానీ ఇవేవీ పట్టనట్లుగా జోహాన్సన్ దంపతులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపటం అందరినీ విస్మయం పరుస్తోంది. ఈయన గారి బ్యాంకులో మదుపు చేసిన కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు లక్షలాది పౌండ్ల మేరకు నష్టపోయాయి. దేశంలో వివిధ బ్యాంకుల్లో స్తంభించిన పెట్టుబడులు, 2,000 కోట్ల పౌండ్లు బ్రిటన్ ఆస్తులు విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు బ్రిటన్ అధికారులతో జరుపుతున్న చర్చలు ఫలించాయి కూడా. జోహాన్సన్ ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆయన బ్యాంక్ పార్ట్నర్ థోల్డ్ స్టీన్ ఎం జాన్సన్, ఒక మీడియా సంస్థ CEO ఎడ్వాల్డ్ మానీమేయర్, ఓలాఫర్ ఎఫ్ మాగ్నసన్ వంటి కుబేర్లు ఉన్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకొని ప్రభుత్వాధికారులు లేకపోవడం విడ్డూరమే. బడాబాబుల నిర్లక్ష్య ధోరణి వల్లే దేశం పతనావస్థకు చేరుకుందన్న వారి ఆరోపణ. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు లేకపోలేదు. ఏదేమైనా ఈ దేశం ఎప్పుడు ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. సభాష్ సీతమ్మ అనే మరో కథను వినేద్దామండి. అది ఓ మారుమూల గ్రామమైన రామలింగాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. అందులో 50 మంది విద్యార్థులు కలరు. 2 ఉపాధ్యాయులను పనిచేస్తున్నారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భానుశ్రీ క్రమశిక్షణకు మరో పేరుగా వ్యవహరించేవారు. స్వతహాగా ఆమె ఉత్తమురాలు కావడంతో ఎదుటివారు ఉత్తములుగా ఉండాలని కోరుకునే మనస్తత్వం గలవారామె. ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి మూలంగా విద్యార్థులు కష్టపడి చదువుకోవటంతో మంచి పేరును సంపాదించుకున్నారు. ఉపాధ్యాయునులు, విద్యార్థులు సమష్టి కృషి మూలంగా ఆ పాఠశాల తోట ఎంతో అందంగా ఉండి మరెందరికో ఆదర్శంగా నిలిచింది. అత్యధికులు పేద విద్యార్థులుండే ఆ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం కోరని వారంలా మారింది. మధ్యాహ్న భోజనం తయారు చేసే నిర్వాహకురాలైన సుశీలమ్మకు ఏర్పడిన అనారోగ్యం కారణంగా వారం రోజుల నుండి విద్యార్థులు ఇంటికి వెళ్ళి తిని రాసాగారు. తాను కోలుకున్న తిరిగి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను తానిక నిర్వహించలేనని ఆమె కబురు పెట్టగా ఉపాధ్యాయులు ఆలోచనలో మునిగారు. మరునాడు ఉదయం 10 గంటల సమయం అప్పుడు 50 ఏళ్లు పైబడిన మహిళ సీతమ్మ పాఠశాల ఆవరణలోకొచ్చి వేప చెట్టు నీడన కూర్చుంది. అది గమనించిన ప్రధానోపాధ్యాయురాలు భానుశ్రీ ఆమెను పలకరించింది. భర్తను కోల్పోయిన తనను కొడుకు, కోడలి మాట విని బయటకు గెంటివేయటంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇలా వచ్చానంది. ఆ మాట విన్నంతనే భానుశ్రీ మనస్సు చివుక్కుమంది. మాతృమూర్తి అంటే నేటి కొడుకులకు అంత నిర్ణయం ఎందుకో, కలికాలం అంటే ఇదే కాబోలునో అనుకుంది. ఓ నిమిషం ఆలోచించిందామె. భానుశ్రీ అభ్యర్థనను మన్నించిన సీతమ్మ ఆ రోజే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలుగా చేరిపోయింది. దాంతో అప్పటి వరకు నెలకొని ఉన్న ఆ భోజన సమస్యకు ఫుల్ స్టాప్ అయింది.
పాఠశాల ఆవరణలోనే ప్రత్యేకంగా నిర్మించి ఉండటంతో సీతమ్మకు నివాస సమస్య తొలగిపోయింది. దాంతో సీతమ్మకిప్పుడు భోజన నివాసాలకు ఇబ్బంది లేకపోవటంతో ఇంటికన్నా బడి పదిలమనుకుంది మనస్సులో. సీతమ్మ చొరవతో ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు పెంచటంతో చేతికి కాస్త రాబడి రాసాగింది. పాఠశాలలో ఊడ్చిన చెత్తనంతా దిబ్బలో పోయడంతో అది కాస్త ఎరువుగా మారిపోవడంతో దాన్ని అమ్మసాగింది. వేసవి కాలంలో పాఠశాల ఆవరణలోని వేపకాయలను ఏరుకొని నిల్వ చేసి వాటిని అమ్మగా సొమ్ము వచ్చేది. మొత్తం మీద సీతమ్మ ఇప్పుడు తన కష్టార్జితంతో నెలకు అన్ని ఖర్చులు పోగా 3,000 రూపాయలను మిగిల్చసాగింది. సంవత్సరం గడిచింది. తన తల్లి డబ్బును కూడబెట్టిందన్న విషయాన్ని ఆమె కొడుకు తెలుసుకొని పాఠశాలకు పరిగెత్తుకొని వచ్చి తల్లిని ప్రేమగా పలకరించాడు. కోడలన్న మాటలను అస్సలు పట్టించుకోవద్దన్నాడు. తిరిగి తమ దగ్గరికి వస్తే ఆప్యాయంగా చూసుకుంటామని మాయమాటలు చెప్పాడు కొడుకు. కోడలి ప్రవర్తన బాగా ఎరిగిన ఆమె ఆ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది. తాము రచించిన పథకం బెడిసికొట్టినందుకు కొడుకు లోలోపల ఎంతగానో చింతించాడు. ఏ దిక్కు లేకుండా తిండికి సైతం మలమల మాడిపోతుందనుకున్న తన తల్లి పాఠశాలలో అందరి పిల్లల చేత అన్నమ్మ అంటే అన్నం పెట్టేది అని ఆప్యాయతతో పిలిచేవారిని చూసి కొడుక్కి కుక్కకాడుకు చెప్పుదెబ్బలా అనిపించింది. ప్రతిదానికి గంగిరెద్దులా తలాడించి తల్లిని చిన్నచూపు చూసే ఏ కొడుకుకైనా సీతమ్మ జీవితం చెంపపెట్టులాంటిదని గ్రహించడానికి ఆ ఊరి యువకులకు ఎంతో కాలం పట్టలేదు. సబాష్ సీతమ్మ అని ఆమెను ఎరిగిన వారందరూ శ్లాఘీకరించడంతో ఆ తల్లి మనస్సు ఆనందంతో నిండిపోయింది. తనకు అన్ని విధాలుగా సహకరించిన సాటి స్త్రీ భానుశ్రీ సీతమ్మ మదిలో స్మరణీయురాలిగా నిలిచిపోయింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.